Hello everybody, hi, name is Sandeep Kishanme. So today we're going to have an interview here. Not chala special interview because I'm sitting here with two very interesting people. Interesting ఎందుకు అంటే నార్త్కి సౌత్కి ఉన్న డివైడ్ అంత డిఫరెన్స్ ఉన్న ఒక ఇద్దరు అన్నమాట. వన్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ ఇంట్రోవర్ట్ అండ్ వన్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రోవర్ట్. సో హియర్ మనం ఇక్కడ OGF ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనే సినిమా గురించి మాట్లాడుకోవడానికి వచ్చామండి. సో అన్న థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓజిఎఫ్కి సాలిడ్ సపోర్ట్ చేస్తున్నాడు. అండ్ అంటే నిత్య లుక్ లాంచ్ కానీ ఇది యాక్చువల్గా అంటే నీకు టైం ఉందా లేదా చేస్తావా అన్న చిన్న క్వశ్చన్ ఉండింది, బట్ నేను అడిగాను అండ్ యూ యాక్సెప్టెడ్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చెప్పాలి, తెనాలి రామకృష్ణ ఎక్స్ట్రాడినరీగా ఉంది అని నాకు ఇన్నర్ సోర్సెస్ నుంచి తెలిసింది. అండ్ నాకు ఫస్ట్ అదే వినగానే తెనాలి రామకృష్ణ ఇట్స్ గోయింగ్ టు వర్క్అవుట్ అనే ఒక ఫీలింగ్ వచ్చింది, పాజిటివ్ ఫీలింగ్. సో అది చెప్పాలనుకున్నాను ఫస్ట్ నీకు. సో అండ్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్కి చేస్తున్నాం. సో థ్యాంక్ యూ. మై ప్లెజర్ అన్న. సో టెల్ మీ లిటిల్ మోర్ అబౌట్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అన్నది ఇనీషియల్గా ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా అని అనుకున్నాను, కానీ దాంట్లో డెప్త్ అది ఎప్పుడైతే అబ్బూర్ గారు ఎంటర్ అయ్యి కాశ్మీరీ పండిట్స్ ఇష్యూని టచ్ చేసామో చాలా డీప్గా వెళ్ళాల్సి వచ్చింది. అండ్ మేము స్టార్ట్ చేసేటప్పటికి ఈ వాట్ ఎవర్ ఆర్టికల్ 370 తీసేయటం ఇదేం లేదు, కానీ బై గాడ్స్ గ్రేస్ ఆ కాశ్మీర్ ఇష్యూలోనే ఇవన్నీ పార్ట్స్ అవ్వటం. సో ఇప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ మొత్తం అందరూ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ పార్ట్నర్స్గా అయ్యి దిస్ ఇస్ ఐ థింక్ న్యూ వెరీ హెల్తీ వెరీ అంటే ఒక మంచి సినిమాది మనం అనుకున్నట్టు మనం నమ్మినట్టు తీయాలి అంటే ఎట్ సమ్ లెవెల్ అందరూ కాంట్రిబ్యూట్ చేయాలి. అది ఇప్పుడు ఉండే ఏ ట్రెండ్ అయితే ఉందో ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ హెల్తీ ట్రెండ్. ఆ తరహాలో చేసిన సినిమాలన్నీ కూడా వర్కౌట్ అయ్యాయి. సో దీంట్లో OGF కూడా అవ్వాలి నా కోరిక. అండ్ మీ క్లోజ్ ఫ్రెండ్ ఆది, దానికి మళ్ళీ వస్తాను, నేను ఇంకా వెయిటింగ్లో ఉన్నాను. నేను ఐఎమ్ గోన్ టు కమ్ టు దాట్. నౌ కమింగ్ టు యూ నిత్య. సో నిత్య నేను ఇంట్రడ్యూస్ చేయాలంటే షీఈస్ అ వెరీ డియర్ ఫ్రెండ్, పార్ట్ ఆఫ్ ద క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్. దట్ అ పార్ట్ ఐ ఆల్సో కాల్ హర్ మై ఫీమేల్ వర్షన్. దీన్ని మోటర్ మౌత్ సిండ్రోమ్ అని ఉంటుంది. అంటే ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, ఎంత మాట్లాడాలి అని హ్యూమన్ బ్రెయిన్లో దేవుడు అప్పుడప్పుడు ఒక చిన్న ఇది ఇస్తాడనమాట. అది నేను చాలా రీసెంట్గా నేర్చుకున్నా. ఓహో ఇలా ఉందంట అని డిస్కవర్ చేసా. అది ఇంకా డిస్కవర్ చేయను మా ఫ్రెండ్ నిత్య అనమాట. సో వాట్స్ అప్ నిత్య, హౌ డస్ ఇట్ ఫీల్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్ లైక్ దిస్ విత్ సచ్ అ స్వీట్ డైరెక్టర్? Amazing. Set lo kuda slowly Sai sir will be standing like this. He's looking like Nitya, okay. He'll explain to me everything. Then 2 minutes tarvata he'll call Adi. He'll explain individually, patiently, andarki okkoka, like he'll explain it separately so nobody feels bad about anything. And not just manaki because we're actors, but even his ADs, even his technicians, he will treat everyone like that, which I found very, very surprising because I have not worked with a lot of directors for that calm. అంటే నువ్వు ఈ కోపం డిఫికల్ట్ సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఎవరికి అమ్మ సాయంలో యాంగర్ కూడా ఉందా, అరుస్తాడా సార్ ఎన్నో, అలా ఏమన్నా ఒక పాజిటివ్ ఐ సా సాయి అన్న యాంగ్రీ బ్రేకింగ్ ద ఫోన్ ఆర్ గ్లాస్ అని చెప్తేమో అని ఆశపడ్డా. అంటే అలాంటి ఒక ఇమోషన్ తనలో ఎప్పుడైనా నాకు చూడాలి నా కోరిక. జస్ట్ సో దట్ వీ ఫీల్ బెటర్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ బికాజ్ వీ లూజ్ అవర్ టెంపర్స్, వీ డోంట్ సీ. I think మొత్తం షూట్ లో only once I saw Sai sir get upset. మనం అరకులో we were doing ఒక bonfire scene and ఆ bonfire లో the wood was not put properly or something. So మనం ఒక 2-3 shots తర్వాత that wood got burnt off and we had to take another shot. And they didn't keep any backup wood. So we had to wait, okay, I think Aruku, top of the mountain, 2 o'clock in the night, 2 a.m. in the morning, manam andru ila jacket veskoni ila was like really freezing, and we had to still wait for like 2 hours just for wood. And he felt so bad that we were all freezing. I think that's the only time I heard Sayana shout, and I was like, Sayana can shout? Oh my god, okay, once. లైఫ్లో అంటే నేను ఒక ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు నోట్ చేయాలన్నా, అనిల్ బాను ఉన్నారు కదా, వాళ్ళకి నాకు ఎప్పుడో గొడవ ఏంటంటే నేను ఎవరికి వాళ్ళని పరిచయం చేసినా అనిల్ అన్న బానన్న అంట. అది అమ్మాయిలన్నా కూడా ఆటోమేటిక్గా అమ్మాయిలు కూడా ఇమీడియట్ కానీ అనిల్ అన్న బానన్న అంటారు. ఇద్దరు తగ్గ ఫీల్ అయిపోయి ఒరే నువ్వు ఇట్లా చేస్తే ఎలా రా తమ్ముడు, పర్లేదురా మర్యాద ఉందని తెలుసురా, నువ్వు జనరల్గా అనిల్ బాను అని పరిచయం చేయించుకుంటారు. అలాగా ఇంతసేపు సార్ అని అమ్మాయి అన్న అనేసింది, నేను అయ్యయ్యో నా వల్ల సాయి అన్న అయిపోయాడే. పర్లేదు ఏం పర్వాలేదు. సో ద నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇస్ వన్ ఆఫ్ మై చైల్డ్హుడ్ బడీస్, డియర్ ఫ్రెండ్స్, ఆది. కమాండా ఈ సినిమాలో కనిపించాడు. నేను ట్రైలర్ చూసాను కాబట్టి నాకు లుక్ బాగా నచ్చింది. నాకు బాగా ఇంపార్టెంట్ విషయం హిందీ. మనం హిందీ మాట్లాడాను, ఓ
ఓ అది గడు హిందీ మాట్లాడరు అన్నట్టు అనిపించింది. హీ లుక్స్ సో గుడ్ ఇన్ ద క్యారెక్టర్ అండ్ ద వే షాట్ ఆల్సో లుక్ సో రియల్. ఎక్కడ కూడా ఏదో కమర్షియలైజ్ చేసినట్టు లేదు, ఆ రియాలిటీలోనే చాలా అందంగా ఉంది. హౌ డిడ్ యూ థింక్ ఆఫ్ ద కాస్టింగ్, లైక్ సాయ్ మన ఆది కానీ నిత్య కానీ ఎవ్రీబడి? ఇనీషియల్గా మొత్తం స్క్రిప్ట్ ఏదైతే అనుకున్నానో నాకు ఈ కమాండో క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటారో ఏంటి అన్నది చాలా ఇదైంది. ఒకళ్ళు సజెస్ట్ చేశారు ఆది ఎలా ఉంటాడు అని. ఆదిని పిక్స్ అన్ని పాత ఫిలిమ్స్ చూశాను, తర్వాత పిక్స్ అవి చూసిన తర్వాత ఎస్ తిను వర్కౌట్ అవుతాడు, హెయిర్ కట్ అది చేస్తే కనుక ఆ ఇంటెన్సిటీ వస్తుంది అండ్ హీఈస్ ఎ వెరీ గుడ్ యాక్టర్. సో ఆ రెండు సింక్ అవుతాయని చెప్పి. కాకపోతే ప్రాబ్లం ఏంటి అని అంటే తను కమర్షియల్ ఫిల్మ్స్ చేశాడు కాబట్టి ఎంతవరకు చేస్తాడు అన్నది క్వశ్చన్ ఉంది. సో ఫస్ట్ వాళ్ళకి అంటే ముందర నేను వెళ్ళే ముందరే చెప్పండి హీరోయిన్ ఉండదు, ఆదికి సాంగ్స్ ఉండవు. సో ఇది ఓకే అంటే కనుక వచ్చి సబ్జెక్ట్ చెప్తానన్న. సబ్జెక్ట్ వినగానే తను చాలా బాగుంది అన్నాడు. అండ్ సాయి కుమార్ గారు విని ఇది చాలా బిగ్గర్ స్కేల్ ఫిల్మ్, ఇది పెద్ద క్యాన్వాస్, ఇట్స్ నాట్ లైక్ ఎ స్మాల్ థింగ్, నువ్వు అనుకుంటున్నట్టుగా చిన్న ఫిల్మ్ కాదు అన్నది ఆయన చెప్పారు. అండ్ తను యాక్సెప్ట్ చేశాడు. హెయిర్ కట్ చూసిన తర్వాత తన ప్రాపర్ లుక్ ఇన్ ద యూనిఫామ్ చూసిన తర్వాత దాన్ని సాయి కుమార్ గారు కాల్ చేసి ఇలా ఎలాగ ప్రీవియస్ చేసావు నువ్వు, నీకు ఎలాగ కనెక్ట్ అయ్యింది అన్నది అప్పుడు అడిగారు నన్ను. అంటే ఏం సార్ మీకు ఫస్ట్ ఇది లేదా అని అంటే లేదు ఇలా ఉంటాడని నాకు తెలియదు అన్నారు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. Not just him, I remember manam first look photo shoot lo I had not met Adi till then, and sir said ee roju hero garu vastunnaru, you will meet him. I said okay, and after sir told me his name nen google chesi nen chusa, I was like oh, I was like he's done all these lover boy college roles, how is he going to? So I thought first look kada he'll come fully dressed uniform lo, you know, crew cut chesi. He came and I was like so he came with long hair and a black shirt and tucked out and everything, and they did the photo shoot alagine. So I was like sir, are you sure? Because I mean my dad's in the military, I've grown up in this thing, like then sir is like no nak namakam undi, it'll be fine. He had so much confidence. I did not believe him till first day of the first schedule. Adi steps out of the vanity in this crisp uniform. He had done a little more bodybuilding. He had got like this like a awesome crew cut with spikes, and he'd like trim, shave, nice muchi twirled, and I was like, first thing I went and I walked to Sai sir and said, sir, full points to you for vision. Like a director has to have that kind of vision. And then I went and told Adi, I said, Adi, ee movie tarvata please tell your wife that you're going to have next level female fan following, because women love a man in uniform and you look absolutely like amazing. So I give him points. In fact, surprising ఏంటి అంటే see obviously in cinemas you've seen Adi in a specific way. I think last week ఆది నాకు ఫోటో పంపాడు, ఇది 12-14 years ago పిక్చరు, మేము ఇద్దరు ట్రైనింగ్ ఉండే దాంట్లో. ఆ ఫోటో చూసి నేను తను మా ఫ్రెండ్ నిహాల్ అని ఇంకోటి ఉన్నాడు దాంట్లో చూసి ఒరే ఈ ఫోటో మాత్రం బయటపడకూడదు ఎట్టి పరిస్థితుల్లో, నువ్వెలా ఉన్నావు నేను ఇలా ఉన్నాను చచ్చిపోతాను రే, ట్రోలింగ్ అయిపోద్దురా, ఈ ఫోటో బయటపడకూడదు అన్నా. సో ఫ్రమ్ దట్ ఆది టు సీయింగ్ హిమ్ లైక్ దిస్ టుడే వాజ్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ. అండ్ నాకు సంతోషం అనిపించింది, దెర్ వాజ్ అ డైరెక్టర్ హూ విజువలైజ్డ్ హిమ్ లైక్ దాట్. అంటే వన్ థింగ్ ఐ నోటీస్ ఇస్, ఓ 10 సంవత్సరాల నుంచి దేర్ ఇస్ అన్ యాక్టర్ హూస్ బీయింగ్ సీన్ ఆన్ స్క్రీన్. ఇప్పుడు నేనన్నా ఆది అన్నా వి ఆల్ కేమ్ అరౌండ్ 9 to 10 years ago. ఒక యాక్టర్స్ని చూసి అలవాటు పడ్డప్పుడు సడన్గా వాళ్ళని సెపరేట్గా వేరేలా చూడాలి అంటే టైం పడుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ద ఫ్యామిలీ మ్యాన్లో ఐ ప్లేడ్ ఎగ్జాక్ట్లీ ద క్యారెక్టర్ యాజ్ ఆది రెడ్డి మేజర్. బట్ వై డిడ్ దట్ హ్యాపెన్? బికాజ్ రాజ్ డీకే అనేవాళ్ళు పర్సనల్గా నా మీద ప్రేమతో ఇంట్లో చూపిద్దాం అనుకున్నారు. అంటే నీతో పర్సనల్గా ఉన్న ఇంటరాక్షన్లో ఏంటి అని అంటే చాలాసార్లు ఇంటరాక్ట్ అయితే కనుక ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది వాళ్ళకి. సో నాకు దట్ ఐ అండర్స్టాండ్. వాళ్ళేంటి ఓకే సందీప్ ఆడి కోసం ట్రయల్ ఇలా చేయాలి అని. బట్ యూ ఫ్రమ్ వాట్ ఐ నో నెవర్ హ్యాడ్ ఎనీ పర్సనల్ ఇంటరాక్షన్ విత్ ఆది కదా. సో నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. లైక్ హౌ సాయన్న థాట్ ఆఫ్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ ఫిల్మ్ దాదా కాస్ట్ ఆల్సో మన అబుర్ రవి గారు యాజ్ గాజీ బాబా. దట్ వాజ్ అ బౌన్సర్ టు మీ. ఐమ్ లైక్ అబ్బా అనుకున్నా. బట్ ట్రైలర్ చూస్తుంటే నాకు అంత కన్విన్సింగ్ ఉంది. దెన్ దెర్ ఇస్ ఆల్సో మనోజ్ నందన్ హూస్ ప్లేయింగ్ ఎ టెర్రరిస్ట్. దేర్ ఆర్ బంచ్ ఆఫ్ అదర్ యాక్టర్స్ అలాంగ్ విత్ హర్. It's very interesting as how did you visualize that? For someone who comes with an image like you as a director, for making feel good simple family films, ఇలాంటి ఒక సబ్జెక్ట్ పికప్ చేయడానికి కానీ దాన్ని తీయడానికి కానీ దాన్ని ప్రొడక్షన్ చేయడానికి కానీ, ఐ నో యూ ఆల్వేస్ బీన్ అసోసియేట్ విత్ ప్రొడక్షన్. నువ్వు చేసిన అన్ని సినిమాలకి నువ్వే దగ్గర ప్రొడక్షన్ చూసుకున్నావు అన్న. హౌ డిడ్ దట్ వర్క్ అవుట్? ఏం లేదు, ప్రతి సినిమాకి కూడా కష్టపడాలి. నువ్వు ప్రొడక్షన్ చేస్తున్నావు, ఎంత ప్రెషర్ తీసుకొని చేస్తావో, సినిమా మీద ఎంత ఇష్టం ఉంటే ఆ ప్రెషర్ తీసుకోవటానికి ఇష్టపడతావో, అది దాన్ని యూ హ్యావ్ గాన్ త్రూ దట్ ఫేజ్.
సో అది అందరూ పడాలి, పడినప్పుడే సాలిడ్ ప్రోడక్ట్ అన్నది వస్తుంది, ఎందుకంటే ఇష్టపడి చేస్తాం. సో అదే ఇష్టంతో వాట్ ఎవర్ ఇవన్నీ ఇది చేశాను. అండ్ అబ్బూర్ గారి థింగ్ ఏదైతే ఉందో, నాకు కేరింతప్పుడు వర్క్ చేశారు, మీ ఇద్దరం కలిసి పనిచేసాము, తర్వాత క్షణము గూడ్సర్ ఇవి కూడా చేశారు కదా. సో ఆయనతో ఉన్న పర్సనల్ ఇంటరాక్షన్లో ఆయనలో ఒక గ్రేట్ యాక్టర్ కనపడ్డాడు అండి. అదిరిపోతుంది. నాకు ఇంకా గుర్తుంది, టైగర్ సినిమాకి రవి గారు రాశారు, అండ్ హీ విజువలైజ్ ఇట్ ఎస్ ఎ వెరీ మాసీ ఫిల్మ్ అండ్ హీ రోట్ సంథింగ్. ఆయన నరేష్ అంతా అయినాక నేను, రవి గారు మీరు చెప్తుంటే బాగుందండి, నేను చెప్తే తిడతారేమో, ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ద ఏజ్ టు సే ఇట్ యెట్, బట్ ఆ నరేష్ చూస్తుంటే ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ అనమాట. బట్ అది నేను రీక్రియేట్ చేస్తే బాగుంటుందండి, తప్పు అయిపోద్దని వీఆర్ టేకెన్ అనమాట. సో ఐ సీ వై యూ సీయింగ్ ఇస్ రిలీ గుడ్ యాక్టర్, బట్ విజువలైజింగ్ హిమ్ యాజ్ గాజీ బాబా ఇస్ ఆయనకి కళ్ళల్లో ఒక సాలిడ్ ఇంటెన్సిటీ ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఆ గెడ్డం ఏదైతే ఉందో అది కనుక పెడితే ఎక్స్ట్రాడినరీగా ఉంటారు అన్నది నా నమ్మకం. నాకు 3 months పట్టింది ఆయన కన్విన్స్ చేయడానికి. ఆయన్ని ఫస్ట్ వెళ్ళి మీరు చేయండి అని అడగలేదు, సబ్జెక్ట్ చెప్పాను, గాజీబాబా క్యారెక్టర్, గాజీబాబా అది ఇది అని చెప్పిన తర్వాత బాగుంది, చాలా బాగుంది అన్న అంత సాటిస్ఫై అయిన తర్వాత అప్పుడు అడిగాను, నేను చేయను అన్నారు. ఎందుకంటే అప్పటికే చాలామంది అడిగారు, చేయను అన్నారు. ఆ తర్వాత చివరికి లాస్ట్లో ఇంకేమీ చేయలేక 2 months అయిన తర్వాత దెన్ ఐ సెడ్, ఒక పని చేద్దామండి, ఫోటోషూట్ చేద్దాం అండ్ వీడియో కూడా తీద్దాం, మీకు నచ్చితే ఓకే అనండి, లేకపోతే వద్దండి. అది మొత్తం గెటప్ అంతా వేసి ప్రాపర్గా చేసిన తర్వాత దెన్ హీ వాజ్ కన్విన్స్డ్, అరే నేను ఇలా ఉంటానని నాకే తెలీదు అని. సో అక్కడి నుంచి ఇట్ వర్క్డ్ అవుట్. అండ్ మనోజ్ కూడా ఎప్పుడు చేయలేదు ఈ కైండ్ ఆఫ్ థింగ్స్. అంటే నాకు బుర్హాన్ వానీ అని ఒక టెర్రరిస్ట్ని ఎన్కౌంటర్లో చనిపోయాడు కదా, సో తన కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టరైజేషన్ ఉంటుంది మనోజ్ నందన్ది. సో దానికి ఒక యంగ్ పర్సన్ కావాలి, యాక్టర్ అయి ఉండాలి. సో దానికి మనోజ్ సూట్ అవుతాడు అని అనిపించింది. అలాగే నిత్య క్యారెక్టరైజేషన్ ఫస్టే, అంటే తనకే ఫస్ట్ చెప్పాను సబ్జెక్ట్ టేక్ ఆఫ్ అక్కడి నుంచే స్టార్ట్ చేశాను. సో నిత్య కేరింతలో చేసినప్పుడే బాగుంటుంది, దీని ఫీచర్స్ అన్నీ బాగున్నాయి, మంచి యాక్ట్రెస్ అన్న ఫీలింగ్ ఉండింది. సో తర్వాత ఇంకో ప్రాజెక్ట్ ఏదో చేద్దాం అనుకున్నా, అట్లా వాట్ ఎవర్ అయ్యి దీనికి కరెక్ట్ కనెక్ట్ అవుతుంది అని చెప్పి తనని అప్రోచ్ అయ్యాను. తర్వాత ఎయిర్టెల్ 4G గర్ల్ శశా ఉంది. సో శశాన్ని కూడా సబ్జెక్ట్ చెప్పే కన్విన్స్ చేశాను, ఎందుకంటే నార్త్ ఇండియన్ ఒక క్యారెక్టర్ కావాలి, సో దానికి తను సూట్ అవుతుందండి. సో ఇట్లాగా కరెక్ట్గా పిక్ చేసుకుంటూ నోకరాజు కార్తీక్ అని చేశాడు, సో తను కృష్ణుడు, వీళ్ళందరిది కూడా క్యారెక్టరైజేషన్స్ పరంగా ఎగ్జాక్ట్గా వీళ్ళు ఫిట్ ఇన్ అవుతారు అని నమ్మినది పిక్ చేసుకుంటూ వెళ్ళాను. అండ్ ది రీజన్ నేను ఈ టాపిక్ స్పెసిఫిక్ ఎందుకు అడిగానంటే, ఇఫ్ యూ సీ అబౌట్ ఆల్ యువర్ ఫిల్మ్స్, ఇప్పుడు వినాయకుడు తీసుకున్నా, వినాయకుడు ఫస్ట్ పోస్టర్ వచ్చినప్పుడు అది క్రేజ్ క్రియేట్ చేసింది. బట్ ఆ కాంబినేషన్ చూస్తే హ్యాపీ డేస్లో ఒక క్యారెక్టర్ చేసిన కృష్ణుడు అండ్ సోనియా, అది పోస్టర్ పడగానే ఐ స్టిల్ రిమెంబర్ ఆ పోస్టర్ చాలా ఇన్నోవేటివ్గా, అది నేను దట్ ఈస్ వెన్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్ ఇన్ స్నేహగీతం ఆర్ జస్ట్ షిఫ్టెడ్ కదా ఆ టైంలో. నాకు నీ షూటింగ్ కూడా అప్పుడు చాలాసార్లు వచ్చాను, అన్న ఇంటర్నల్ ఎలా జరుగుతుందని. నాకు అన్న ఎలా అయితే ఆలోచించాడు అని అనిపించింది. విలేజ్లో వినాయకుడు అగైన్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. మీలో చాలామందికి తెలియని ట్రివియా ఏంటి అంటే, కేరింత ఒరిజినల్ కాస్ట్ ఫస్ట్ ఇట్ వాజ్ నేను, అడివిశేష్ అండ్ వంశీ, దాని తర్వాత సాయిధరం తేజ్, నేను, అరుణాదిత్. హీరోయిన్స్ ఎవరంటే లావణ్య త్రిపాఠి, రకుల్ ప్రీత్ సింగ్, రెజినా కసాండ్రా. దీనికి మేము ఫోటోషూట్, లుక్ టెస్ట్లు, అంటే నేను చేసిన ఇన్ని సినిమాలో చాలా తక్కువ మంది డైరెక్టర్స్ లుక్ టెస్ట్, కాస్ట్యూమ్ టెస్ట్ అని చేస్తారు, విచ్ వీ డిడ్ ఫర్ కేరింత. అంటే అది కేరింత రిలీజ్ అయిన టైంకి ఇదే కాస్ట్తో రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా ఐ థింక్ యూ స్టిల్ హ్యావ్ దోస్ ఫోటోషూట్, ఇంట్రెస్టింగ్ సెట్ అయింది. సో హెన్స్ ఐ వాజ్ ఆస్కింగ్ యూ, బికాస్ నాకు తెలిసిన సాయాన్ని ఎప్పుడు ఒక చిన్న క్వర్కినెస్ ఎలిమెంట్ దాంట్లో కూర్చుంటుంది. సో ఐ వాంట్ టు సీ వాట్ యువ్ డన్ ఆన్ ఇట్. సో కమింగ్ టు యూ నిత్య, సో you've been someone I've known for a long time, and you are in general, as I said, oka motor mouth, high energy, walking talking Red Bull. See, I am the host today, I can say whatever and get away. When you describe me, you're basically describing yourself after you tell the audience that she's like me. Yeah, so that's why I'm saying nice things, no motor mouth, walking talking Red Bull. Right, thank you. So but that apart, so something I've always admired about you is your energy levels. Thank you. Because you're someone who's, let it be in general, me hanging out or on camera in any work chusnappudu kuda, that energy level shows on camera. So what is your role like in this film? So actually I think Sai sir నాకు ఒక పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు.
because 80% of this character is Nenu real life lo. And he also gave me a bigger compliment by naming the character Nitya in the film. So I said that's really sweet. And obviously 20% of the character is కొంచెం different because story kosam kavali I think. So it's not me but it's the character. So ఈ character చాలా bold, confident, protective of her friends, a little on the spoiled side, a little rebellious, fights for what she wants. And for the first time oka cinema lo, if you see one of my co-stars Nukraju, and he's known for his punchlines and his dialogues and his I love that boy. అంటే తను చాలా జెన్యూన్గా ఉంటుంది అన్న తను. అంటే తను యాక్ట్ చేసినా కానీ తన కెమెరాలో చూసినట్టు కానీ there's a lot of genuinity about the way he looks or the way he performs. So I really like that about him. యాక్చువల్గా కేరింతలో అంటే ఇదివరకు అప్పుడు హీ వాజ్ సపోజ్ టు డూ ఇట్. అండ్ ఒక ఇది షూట్ చేసాం దీంట్లోకి మన రెస్టారెంట్లోకి వచ్చి ఫింగర్ బౌల్ సీన్. అది దానికి నేను నార్మల్గా డోర్లోంచి ఎంట్రీ అది తీస్తున్నప్పుడు తన బాడీ లాంగ్వేజ్ ఇట్లాగ వచ్చి ఇలా చేసి అద్భుతంగా చేసేటది అది గుర్తుందా? అలాంటి క్యారెక్టర్స్ ఫన్ అన్న, ఆథర్ బ్యాక్ రోల్స్ కదా. సో యూ హ్యావ్ లిమిటేషన్స్ బట్ యూ కెన్ ప్లే ఇట్ ద వే యూ వాంట్ టు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నూకరాజు ఫైనల్గా కేరింత మేము చూసినప్పుడు కూడా నాకేంటి ఇంట్రెస్టింగ్ అనిపించిందంటే మన నూకరాజు ఒరిజినల్ నేమ్ పార్వతీశం. పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఇప్పుడు నాకు ఆ కథ ఆ క్యారెక్టర్ తెలుసు కాబట్టి నేను దీన్ని ఇలా ప్లే చేస్తా అని నేను ఒకటి ఇమాజిన్ చేసుకున్నా. ఆ కథ చదివినప్పుడు నూకరాజు ఇలా ఉంటాడు, నేను అలా ఉండాలి అని. దానికి కంప్లీట్లీ కాంట్రాస్టింగ్గా పార్వతీశం చేశాడు బట్ లవబుల్గా చేశాడు. సో దట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు మళ్ళీ రాజ్ తరుణ్ చాలా ఇష్టం. వెన్ ఐ సా ఉయ్యాల జంపాల 10 minutes into the film I'm loving Raj Tharoor. I'm loving him. నాకు నచ్చేస్తాడు, కనెక్ట్ అయిపోతాం. సో అలాంటి కొంచెం మందికి పలుకుద్దన్న. అండ్ that I see a lot about Parvatisham Mata. So in this film for the first time I think oka cinema lo instead of Parvatisham taking everyone's case I'm taking everyone's case. So basically you're being yourself. Yeah, so but like real life lo real life lo kuda Parvatisham to it's very difficult because his punchlines are next level. But sir wrote the script in such a way for the first time ee cinema lo nenu nuki ragging chestunna, like I'm irritating him, like he's like totally mad with me all the time. So it was really fun. I think the character was very like I think as a director Sai sir gives his actors a lot of freedom. Like oka character sketch istaru and he'll say this is important, like don't deviate from the core values of my character. Hello, but ఇలా నువ్వు చెప్తున్నావు కానీ I'm sorry to interrupt you again. It's not that easy. Yeah, of course. Now you're living your life. నీతో ఎలా ఉంటుంది నీకు ఇప్పుడు అర్థమైంది కదా. So basically it's not that easy to perform in a Sai Kiran Adivi's film for his characterizations because నాకు తెలిసినంత వరకు తన కథల్లో తన క్యారెక్టర్ బాగా డిఫైన్డ్గా ఉంటాయి. ఇప్పుడు మేము ఆ కేరింతకి ఇచ్చేసినప్పుడు కూడా ఇప్పుడు నేను ఒకటి చేస్తా, ఇది తగ్గించు ఇది పెంచు ఇక్కడ ఇది డ్రాప్ చేయను నేను చూసి ఏంది అన్న, ఇక్కడ ఇది తగ్గించు ఇది పెంచి వచ్చే నువ్వు ఉన్నా అనుకొని ఓకే ఇప్పుడు ఏం చేయమంటావు, ఓకే ఇలాగా డన్ అంటే అది ఆనెస్ట్లీ అన్లెస్ యూర్ గుడ్ యాక్టర్. బట్ వాట్ ఐ లైక్ ఇస్ ప్యూర్లీ క్యారెక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ క్యారెక్టర్ ఈ మూమెంట్ లో ఇలా రియాక్ట్ అవుతాడు అని. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద రోల్, బీ ద రోల్. అంటే అన్న భయంకరమైన ఆర్టిస్ట్ ఉన్నాడు, మళ్ళీ తను చూపించినప్పుడు పక్కన ఎవరు ఉండకూడదు. ఇఫ్ ఇప్పుడు ఇద్దరు ఉంటే నీ పర్ఫార్మెన్స్ నీకు చూపించు, నువ్వు సోలోగా ఉన్నప్పుడే నీ పర్ఫార్మెన్స్ నీకు చేసి చూపిస్తాడు. రైట్, సో దట్స్ ద థింగ్ అబౌట్ హిమ్. ఇట్స్ వెరీ నైస్. ఆర్ యు లైక్ ఇట్స్ వెరీ నైస్ బట్ కొంచెం డిఫరెంట్ గా చేయొచ్చా, and he won't tell you what, he'll just throw it like that and now you're thinking now what should I do, I did everything I could do. No, but it's been a pleasure working with him, an absolute pleasure. No, because ఈ పర్ఫార్మెన్స్ విషయం ఒక విషయం అన్న నీతో నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసింది. ఆఫ్టర్ దట్ ఐ ఎక్స్పీరియన్స్ దట్ అగైన్ స్పెసిఫిక్లీ విత్ కృష్ణవంశీ గారితో ఎక్స్పీరియన్స్ చేస్తా, ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారితో ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారు నేను కమర్షియల్ ఫన్ ఫిల్మ్ అనుకుని వెళ్ళిపోతాం కదా, ఆయన ఏమంటారు హీరో హీరో ఇది ఇక్కడ కొంచెం తగ్గించి ఇక్కడ కొంచెం స్మైల్ పెంచి ఇటు మూవ్ చేసి ఇక్కడ పిచ్చి చెప్పు అంటే ఓకే సార్ అన్న నేను మళ్ళీ చేస్తా హీరో హీరో మళ్ళీ ఇది ఇది అన్నారు. And I'm enjoying it. Because నాకేంటి the instant you're giving me, throwing a challenge at me, I'm changing something about myself to be that character. ఇంకొకటి ఏంటంటే నీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే నీ ఎనర్జీ లెవెల్స్ చాలా హైలో ఉంటాయి. ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తుంది కూడా. రెండు ఏంటి అని అంటే ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటుంది నీలో. అంటే ఐ డోంట్ నో హౌ టు డిఫైన్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్. అదే ఇప్పుడు అది కనబడ్డాడంటే అదేదో ఎక్స్ ఫ్యాక్టర్ కనబడింది. సో అట్లాగా
డే వన్ మనం కలిసినప్పటి నుంచి కూడా ఎక్స్ ఫ్యాక్టర్ ఉంది, ఆ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. ఈ రెండు ఏంటి అని అంటే డైరెక్టర్కి, అంటే ఎవరైనా సరే, కృష్ణవంశీ గారు అయినా సరే, ఈ నాగేశ్వర రెడ్డి గారు అయినా సరే, నీలాంటి పర్సన్ ఉండటం అన్నది అది ఈజీ చేసేస్తుంది. దాన్ని అంటే ఒక కాదు నిజంగానే. ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్గా ఒక పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే ఒక ఏదో నేను ఊహించుకుంటున్నా, కానీ దాన్ని ఆన్ స్క్రీన్ ట్రాన్స్లేట్ చేసేది మీరే. అలాంటి వాళ్ళు దొరకటం అన్నది అర్రే అనే ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది. బలి చేస్తున్నాడు, నేను అనుకున్న దానికంటే ఇది చేస్తున్నాడు అని. అలాంటి పర్సన్ దొరకటం అన్నది కష్టం. అందుకే నీకు కృష్ణవంశీ గారితో జర్నీ కానీ నాగేశ్వర రెడ్డి గారితో జర్నీ కానీ నువ్వు ఎందుకు ఎంజాయ్ చేసావంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. డిఫరెంట్ వేరియేషన్స్ ఇచ్చి మనం ఆడిషన్స్ చేసినప్పుడు కూడా ఎలా ఉండేది అని అంటే ఒక వేరియేషన్ ఇచ్చిన తర్వాత ఒక్క 2 నిమిషాలకి ఇంకొక వేరియేషన్ చేస్తాననేవాడు. అది ఏదైతే ఉందో అది చాలా బిగ్గర్ బూన్ డైరెక్టర్కి. సో ఇట్స్ యాక్చువల్లీ ఇక్కడ మళ్ళీ వన్ మోర్ ఫ్యాక్టరీ ఏంటంటే నన్ను లైఫ్లో ఫస్ట్ ఎవర్ ఆడిషన్ చేసింది సాయన్ అనమాట ఫర్ హ్యాపీ డేస్. అప్పుడు సాయన్ ఏమో హ్యాపీ డేస్లో అసోసియేట్ డైరెక్టర్, నేనేమో ఆడిషన్ కోసం వచ్చాను. ఐ థింక్ అన్ని క్యారెక్టర్లకి ఆడిషన్ చేసిన ఏకైక యాక్టర్ నేనే. నాకు ఇంకా గుర్తుంది, అన్ని క్యారెక్టర్లకి ఆడిషన్ అయ్యి లాస్ట్లో రాహుల్ టైసన్ క్యారెక్టర్కి పిలిచారు. నాకు ఇది ఎలా ప్లే చేయాలి అర్థం కావట్లా. నేను అడుగుతున్నా, అన్న ఇది ఎలానా చేయాలంటే మాకు తెలీదు, శేఖర్ గారు ఏదో అనుకుంటున్నారు, మాకు అర్థం కావట్లేదు, నువ్వు ట్రై చేయన్నారు. ఒక 5-6 వేరియేషన్లు చేసి, అన్న ఇదే నాకు తెలిసిన వేరియేషన్లో ఏం ట్రై చేద్దాం అన్న. దీనికి కంప్లీట్లీ కాంట్రాస్టింగ్గా మనకి టైసన్ వచ్చింది. దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ శేఖర్ గారు వాజ్ లుకింగ్ ఫర్ సంథింగ్ వెరీ స్పెసిఫిక్, వాంటెడ్ ఎ పర్సన్ లైక్ దట్. సో ఇట్ వాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఎవర్ ఆడిషన్ నా లైఫ్లో నేను చేసింది పద్మారావు నగర్లో శేఖర్ గారు ఆఫీస్లో. సాయికిరణ్ మేమేమో చేతిలో ఒక కెమెరా పెట్టుకొని చేసుకున్నాం హ్యాండిక్యామ్. దాని తర్వాత ఆ సినిమా వర్కౌట్ అయిపోయేసరికి నన్ను సాయాన్ని ఇంచుమించుకు 10 ఆడిషన్లకు పంపారు. ఏ సినిమాకు ఒక కొత్త హీరో వెతుకుతున్నారన్నా కూడా నా పేరు చెప్పి, నా ఫోటోలు పంపి, నా ఆడిషన్ వీడియోలు పంపి, ఈ అబ్బాయిని కలనని చెప్పి నన్ను కల్పించింది వాజ్ హిమ్. హీ డిజర్వ్స్ ఇట్. ఇన్ఫాక్ట్ నేను హీ డిజర్వ్స్ ఇట్ అని ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ రోజున తను ఎంత స్ట్రగుల్ అయ్యి ఈ పొజిషన్కి వచ్చాడు అన్నది ఎవ్రీబడి నోస్ ఇట్. నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా పొజిషన్లో ఎవరున్నా సరే ఆబ్వియస్గా ఇప్పుడు ఏమీ లేనివాడిని ఆడిషన్కి పంపిస్తే కనుక ఎవరు యాక్సెప్ట్ చేయరు. అరే కరెక్ట్ పర్సన్ పంపించావు అన్న థింగ్. ఎందుకంటే నేను అప్పటికి డైరెక్టర్ని కూడా కాదు, అసోసియేట్. ఇన్ఫాక్ట్ ఐ స్టిల్ రిమెంబర్ వినాయకుడు సినిమా జరిగినప్పుడు నేను సాయన మీద అలిగాను. బికాజ్ వినాయకుడిలో ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, మన సూర్యదేవ్ చేసిన క్యారెక్టర్, అది కొంచెం ఇది ఉంటుంది. అండ్ నాకు ఏదో ఒక సినిమా ఛాన్స్ దొరికితే చాలు, కెమెరా మీద ఎవడగట్లేదురా బాబు, ఎన్ని ఆడిషన్లు తిరుగుతున్నాం అనుకుని ఉండే టైంలోని నాకు సినిమా స్టార్ట్ అయిందని తెలుసు, ఈ క్యారెక్టర్ ఉందని తెలుసు. అదేంటన్నా నన్ను అడుగుండొచ్చు కదా, నేను చేస్తాను కదా అన్నప్పుడు, ఇదే నేను చేయనివ్వను, ఇదే నేను చేయనివ్వను, నువ్వు చేస్తానని నేను చేయనివ్వను అని చెప్పి ఆపాడు. అప్పుడు నేను తర్వాత నాకు అర్థమైంది సమ్వేర్ దట్ ఈస్ ఎఫెక్షన్ విచ్ అది అంటే నీ స్టాండర్డ్ కంటే అది చిన్న థింగ్. అందుకే నేను కాదు నీ పొటెన్షియల్ ఇంకా బిగ్గర్ థింగ్. సో అందుకనే నేను తనతో వర్క్ చేయాలని ఉంది. సో విల్ డెఫినెట్లీ నో ఫ్రమ్ దేర్ అగైన్ థ్యాంక్ యూ. అంటే నా సన్మాన సభలో ఉంది ఇది, కావాలి నేను ఏదో మాట్లాడించుకున్నట్టుంది. నో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. నేనైతే ఎవరికి ఏ డబ్బులు ఇవ్వలేదు. సో దట్ పార్ట్. లెట్స్ టాక్ అబౌట్ షూటింగ్ ఇన్ కాశ్మీర్. నేను అరౌండ్ మీరు షూట్ చేసిన టైంలోనే కాశ్మీర్లో షూట్ చేశాను. దట్ వాస్ బిఫోర్ ద ఆర్టికల్ 370. అప్పుడే కాశ్మీర్లో షూట్ చేయడం అంత కష్టంగా ఉండింది. నాకు ఇంకా గుర్తుంది, నేను మిలిటరీ ప్యాంట్స్ వేసుకుని బయట నడుచుకెళ్తుంటే మా మేనేజర్లు వచ్చి పరిగెట్టుకు వచ్చి సార్ మిలిటరీ ప్యాంట్స్ చేసి బయటకు వెళ్ళాను సార్, ప్యాంట్ మ్యాచ్కి వెళ్ళాను. అలాంటి ఒక సిచ్యువేషన్లో అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ సాడ్. ఎందుకంటే బాధ వేసింది. ఒక అందమైన ఊరు, రోడ్లు సరిగ్గా లేవు, రెస్టారెంట్లు ఉండవు, ఎలక్ట్రిసిటీ సగం టైం ఉండదు, థియేటర్లు లేవు, సిగ్నల్స్ ఉండవు. అంటే సడన్గా ఒక ఎన్కౌంటర్ ఏమైనా జరుగుతుందంటే సిగ్నల్స్. సో ఫ్రమ్ దట్ సినారియో వెన్ యూ గైస్ షాట్ ఇట్, వాట్ వర్ యువర్ సిమిలర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ డిఫికల్టీస్ ఆఫ్ షూటింగ్ ఇన్ కాశ్మీర్? మనకి దీనికి అంటే సీన్స్ పరంగా కొన్ని స్పెసిఫిక్ లొకేషన్స్ కావాల్సి వచ్చాయి. అండ్ లే సైడ్ వెళ్ళాం. అటు సైడ్ ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్, అక్కడి నుంచి కాశ్మీర్లోకి ఎంటర్ అయ్యి లే సైడ్, లే లదాఖ్ సైడ్, అటు సైడ్ కార్గిల్ దాకా వెళ్ళలేదు కానీ ఆల్మోస్ట్ ఆ దగ్గరలో. అయితే ఏంటి అని అంటే మాకు హెవీ క్రూ లేదు, ఒక 15 మెంబర్స్ అండ్ చాలా లిమిటెడ్ ఆర్టిస్టులు కాబట్టి మాకు దట్ టు విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆర్మీ అండ్ లోకల్ లైట్స్ ఎవరైతే మనకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ వల్ల ఎక్కువ ఇది అవ్వలేదు. ఒకే ఒక్క థింగ్ నాకు చాలా భయం వేసిన థింగ్ ఏంటి అని అంటే, ఆది ఇండియన్ ఫ్లాగ్ పట్టుకుని
ఒక హిల్ పీక్ దగ్గరికి వెళ్ళి దాన్ని పాతి సెల్యూట్ చేయాలి. ఇది మేము ఎక్కడ చాలా దూరంలో ఉన్నాం, తను ఆ యూనిఫామ్లో ఉన్నాడు అండ్ అక్కడ ఆల్మోస్ట్ లైక్ ఐ థింక్ -15 degrees ఏదో ఉంది. దాంట్లో యూనిఫామ్ ఉండాలి, పైన జర్కిన్ కూడా లేదు, ఏమీ లేదు, చేసేస్తానన్నాడు. సరే ఓకే అన్నాను అనుకుని తను వెళ్ళిపోతున్నాడు. నాకు సగంలో రియలైజ్ అయింది ఏంటంటే అదంతా వ్యాలీ కదా, స్నో అంతా పట్టేసి ఉంది. ఎక్కడన్నా కనుక ఇలాగా హిల్ మధ్యలో గ్యాప్లో కనుక స్నో ఉండి దాని మీద కాలు పడితే వెళ్ళిపోతాడు. అది చాలా డేంజరస్ థింగ్. నాకు టెన్షన్. తను మళ్ళీ మొత్తం అంతా షూట్ చేసి షార్ట్స్ అన్ని తీసుకుని బయటకు వచ్చిన తర్వాత దెన్ ఓకే అని అనుకున్నాం. అది ఒక్కటి టెన్షన్ వచ్చింది, కానీ మిగిలినంతా కూడా ఆల్మోస్ట్ సపోర్టింగ్గానే వెళ్ళింది. ఆ విషయంలో ఆది ఈజ్ ఆల్వేస్ బీన్ దట్ పర్సన్ అన్న. అంటే ఆడికి ఒక్కసారి షార్ట్ అని వచ్చేస్తే హీ డజంట్ థింక్, అండ్ దట్స్ ఎ గుడ్ థింగ్. ఐ థింక్ దట్స్ ఆల్ యాక్టర్ షుడ్ బి. అంటే చాలామంది అంటారు వై టేక్ ది రిస్క్స్ అని, బట్ ఇఫ్ యూ డోంట్ టేక్ ది రిస్క్, అంటే నాకు చాలామంది చెప్పారు, నేను రియలైజ్ అయింది నిజంగానే సినిమా ఇండస్ట్రీలో పనిచేయడం కానీ అందులో ఒక యాక్టర్గా ఉండడం కానీ నిజంగానే దేవుడు ఇచ్చిన వరం. ఎంతోమంది కష్టపడుతుంటే మనకు గుర్తింపు ఇచ్చి అంతమంది ఆడియన్స్ మనం చూడడానికి టికెట్ కొనుక్కుని మంది చూస్తున్నారు. దానికి రిస్కులు ఉంటాయి. సో నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావు కానీ ఇది ఆది గారిని అడిగితే ఆయన ఉందరా పరిగెట్టాను రా అంటాడు. అంటే ఏం కాలేదు కాబట్టి పరిగెట్టాను రా అంటాడు. ఇది క్వైట్ బేసిక్ ఉంటుంది అది. అండ్ ఈవెన్ మేము లమ్మసింగి ఏఓబి బార్డర్ దగ్గర చేసాం. అక్కడ కూడా అనిల్ కుమార్ గారు అనే ఐపీఎస్ ఆయన, చింతపల్లి డిఎస్పీ, ఆయన సపోర్ట్ చేశారు. అక్కడ కూడా ఐ థింక్ మొన్న చెప్తున్నారు అల్లూరు సీతారామరాజు తర్వాత మేము ఎక్కడైతే షూట్ చేసాం ఆ ఏరియాలో ఇంకే ఫిలిమ్స్ షూట్ జరగలేదట, మళ్ళీ ఓజీఎఫ్ఏ జరిగింది. అక్కడ కూడా ఫైరింగ్ సీక్వెన్స్లు ఉన్నాయి. అది కూడా ఒక పెద్ద సర్ప్రైజ్ మాకు. ఏంటి అని అంటే ఫైరింగ్ సీక్వెన్స్ నెక్స్ట్ డే ప్లాన్ చేస్తున్నాం, మేము లంచ్ చేస్తున్నాం ఈయన అనిల్ కుమార్ గారితో కూర్చొని లంచ్ చేస్తూ, ఏంటి రేపు ఎక్కడ షూట్ అంటే పలానా చోట ఏఓబి బార్డర్ ఇది అని చెప్పి అక్కడ ఏం చేస్తున్నారంటే ఫైరింగ్ చేస్తున్నాం అంటే ఆయన ఒక్కసారి షాక్ అయ్యి ఫైరింగ్ చేస్తున్నారా, అదేంటిది చెప్పాలి కదా మీరు, ఎందుకంటే సిఆర్పిఎఫ్ వాళ్ళు అలర్ట్ అయిపోతారు ఫైరింగ్ సౌండ్స్కి, వీటికి వాళ్ళు నక్సలైట్స్ అలర్ట్ అవుతారు, అది పెద్ద తలనొప్పి అవుతుందని. అక్కడ ఏంటి అని అంటే మూమెంట్ ఉందంట. సో వాటన్నిటిని ఇది చేసి మళ్ళీ మఫ్టీలో కొంతమందిని పెట్టి షూట్ అంతా కంప్లీట్ చేస్తారు. సో ఇలాంటివి ఇప్పుడు హ్యాపీగానే నవ్వుకుంటున్నాం కానీ, బట్ ఏదైనా డేంజర్ జరుగుంటే కనుక అది చాలా ఇదై ఉండదు. ఇలాంటివన్నీ దట్స్ ద బ్యూటీ ఆఫ్ అవర్ బిజినెస్ అన్న. అంటే చాలా మంది నువ్వు చేసావు కదా కాశ్మీర్లో షూట్. నాకైతే యాక్షన్ సీక్వెన్సెస్ కొన్ని ఎక్స్ట్రాడినరీ యాక్షన్ సీక్వెన్సెస్ పడినాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద రెస్పాన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ మ్యాన్. Nithya, if I had to ask you your favorite experience of shooting in this film, what would that be? I think it was the team. Ante this is my 4th Telugu film, so every team Telugu industry lo chala different ga undi. And in this production, I feel like for the first time I felt like ee mottam team oka family laga, they were all acting like that, like not just to me but to each other. సో అందరూ ఒక చాలా ప్యాషన్తో ఇన్వెస్ట్ అయ్యి దే వర్ మేకింగ్ దిస్ ఫిల్మ్, అండ్ యూ కుడ్ సీ దట్. అండ్ అలాంటి ఎన్వైరన్మెంట్లో యూ కెన్ మేక్అవుట్ బికాస్ దే విల్ గో అబవ్ అండ్ బియాండ్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ద కాల్ టైమ్ ఆర్ ఆఫ్ హౌ మచ్ వర్క్ దే హ్యావ్ టు పుట్ ఆర్ హౌ మచ్ యూ టు డీల్ విత్ ద కండిషన్స్. అండ్ నాట్ జస్ట్ కాస్ట్ మెంబర్స్, టీమ్ మెంబర్స్, అందరూ ఒక లైక్ ఎవ్రీ వన్ వాస్ జెన్యున్లీ ఇన్ లవ్ విత్ సాయి సర్ స్టోరీ సో మచ్ దట్ దే వాంటెడ్ టు పుట్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్. నాకు లైక్ బికాస్ ఐమ్ ఫ్రమ్ అ మిలిటరీ బ్యాక్డ్రాప్, మై డాడ్ వాజ్ ఇన్ ద నేవీ, I've grown up in that setting so much that when I heard the script, I was like, sir, like I'm so doing this film. And I was like, sir, if you write OGF Part 2, please make sure I'm in the military this time, so I can make my dad proud a little bit. It was like really so nice. In short, this is the experience of OGF. But ఏ ఇంటర్వ్యూనో ఓన్లీ సినిమా గురించి మా గురించి మేము మాకు ఇంట్రెస్టింగ్ ఉండదు కాబట్టి చిన్న ట్రబుల్సమ్ క్వశ్చన్ ఒకటి ఉండాలి కాబట్టి ఐఎమ్ గోనా హోల్డ్ వన్ ట్రబుల్సమ్ క్వశ్చన్ టు బోత్ దెమ్. ఓకేనా? దిస్ ఇస్ గోనా బి ఫన్. So, Anna, one question each, basic. Of all the actors you worked with so far, all your lead actors, Krishnudu, 3 Boys in Keranta, Adi. Who's your favorite lead actor? Oh, okay. To work with? అంటే నా కృష్ణుడు అంటే పర్సనల్ కనెక్టివిటీ ఉంది, సో ఐ వుడ్ సే కృష్ణుడు. యా, సేఫ్. Now, Nithya. Oh no. Among the young generation of actors today, I'll give you 4 options. Tell me who's your favorite actor among the young generation. A. Sandeep Kishan, B. Sandeep Kishan, C. Sandeep Kishan, D. Sandeep Kishan.
I will. Oh, it's very tough, yeah. So it's very tough. Or I'll give you E also, all of the above. Okay. All of the I above. think I will have to go with E, all of the above. Which means we have to do 4/5 trailer. సో దిస్ ఇస్ ఓజీఎఫ్ అంటే మేము సరదాగా చేసాము కానీ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ఫిల్మ్. అంటే నేను ట్రైలర్ చూసాను. ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఒకవేళ ట్రైలర్ చూడకపోతే తప్పకుండా ట్రైలర్ చూసేయండి. ట్రైలర్ చూసి మీకు నచ్చితే థియేటర్కి వెళ్ళండి. మా కాన్ఫిడెన్స్ అట్లీస్ట్ యాజ్ అ బ్రదర్, యాజ్ అ సమ్మన్ హూస్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐ లవ్ ద ట్రైలర్ అండ్ ఐఎమ్ గోనా వాచ్ ఇట్ డే వన్. సో గైస్ ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ వాచ్ ద Thank you ట్రైలర్. ఐమ్ షూర్ యు గైస్ so much. అక్టోబర్ 18న ఆపరేషన్ గోల్డ్ ఫిష్ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. వాచ్ ద ఫిలిం, యూ వోంట్ బీ డిసప్పాయింటెడ్. అండ్ చాలా ఇలాంటి సినిమా తీసినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మొత్తం టీం అంతా. థ్యాంక్ యూ.